జస్టిస్ చంద్రకుమార్ సార్ ఉన్నారు సార్, ఎట్లా చూస్తారు? రామణమూర్తి గారిపై దాడి జరిగి కూడా 3 రోజులు అయినప్పటికీ ఇంతవరకు చర్యలు జరగట్లేదు, ఎట్లా చూస్తారు? అంటే ఒకటి ఏదైతుందో మరి పోలీస్ అధికారులు ఏదైతే చట్టాన్ని సరి అయినటువంటి పద్ధతిలో ఉపయోగించకపోతున్నారంట. అంటే ఇప్పుడు 506 పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉండే, ఇప్పుడు 506ని కొద్దిగా మార్చారు, సెక్షన్ మారిపోయింది. ఇప్పుడు ఈ మారిపోయినటువంటి సెక్షన్ ప్రకారంగా ఈ కొత్త సెక్షన్ ప్రకారం కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ అన్నట్టు. ఎక్కడైతే నువ్వు విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా అంటే చంపాలని ఒక దుర్మార్గంగా మనం దౌర్జన్యం చేస్తారు, అప్పుడు సెక్షన్ అనేటటువంటిది మనకు ఇప్పుడున్నటువంటి చట్ట ప్రకారంగా 351(3) అట్రాక్ట్ అవుతుంది. 351(3) దీనికి 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఉంటుంది అన్నట్టు. కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ ఇది పెట్టకుండా మిగతా బెయిలబుల్ సెక్షన్స్ పెడుతున్నారు. కానీ అక్కడ జరిగిన వాస్తవ ఇన్సిడెంట్ చంపుతా అని బెదిరించాడు ఆయన, నిన్ను చంపుతా కొడతా అని చెప్పి బెదిరించాడు, చంపుతా అని చెప్పి అటాక్ చేశాడు. తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఎప్పటికైనా మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పేది మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా 351 పార్ట్ 3 అట్రాక్ట్ అవుతుంది. రమణమూర్తి గారు స్టేట్మెంట్ రికార్డు చేసుకొని మిగతా వాళ్ళ యొక్క సాక్ష్యం రికార్డు చేసుకొని 351(3) కింద వాళ్ళని జైలుకు పంపాలని చెప్పేది కోరుతాము. ఇలాంటి దాడులను మీరు ఎలా చూస్తారు సార్? ఇది మానవత్వానికి మచ్చ. నిజమైనటువంటి మతంలో ద్వేషం అనేది ఉండదు. నిజంగా ఏ మతాన్ని అవలంబించే వాళ్ళైనా భగవంతుని ప్రేమిస్తారు. భగవంతుని ప్రేమించే వాళ్ళు మానవులందరినీ ప్రేమిస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనో సుఖినో భవంతు. ఆత్మ అందరిలో ఉన్నటువంటి ప్రాణస్వరూపమైన ఆత్మ ఒకటి అని సాయిబాబా, షిరిడి సాయిబాబా చెప్పాడు కదా. ప్రతి ఒక్కరిలో ఏవైతే ప్రాణం ఉన్నదో ఆ ప్రాణ రూపకంగా నేనే ఉన్నాను. నువ్వు ఏ జీవికి అన్నం పెట్టినా నాకు అన్నం పెట్టినట్లే. అంత గొప్ప యొక్క సిద్ధాంతాలు మన భారతదేశంలో చెప్పారు. అది మీరు వీళ్ళు రామకృష్ణ పరమహంసని చదివితే, అసలు వివేకానందుని చదివితే వీళ్ళ యొక్క మొత్తం మూఢత్వం అంతా పోతుందని. కానీ వీళ్ళు వివేకానందుని చదవరు, రామకృష్ణ పరమహంసని చదవరు, రమణ మహర్షిని చదవరు, షిరిడి సాయిబాబాని చదవరు. అసలు వేదాల్లో ఏముందో వీళ్ళకి తెలియదు. ఈ ఉపనిషత్తుల్లో ఎంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో అందరిని ప్రేమించే అవి తెలియ వీళ్ళకు. ఈ పూజలు పునస్కారాలు ఏదైతే ఉందో దేవుడు బొమ్మలు పెట్టుకొని ఇవాళ సమాజాన్ని రాజకీయాల వైపు అంటే వాళ్ళకి ఏంటంటే ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొడితే హిందువుల ఓట్లన్నీ మాకు పడతాయి అనేది వాళ్ళకి అది కారణం. వాస్తవంగా చెప్పాలంటే మన స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది ముస్లింలు పాల్గొనలేదు. స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది ముస్లింలు పాల్గొన్నారు. దాని లోపల అది ముస్లిం వ్యతిరేకత గుడ్డి ముస్లిం వ్యతిరేకత సరైనది కాదు. ఒక పక్క దాడి జరిగింది, ఆయన అరెస్ట్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రామణమూర్తి గురించి ట్రోల్స్ అయితే నడుస్తూనే చూసే ఉంటారు, ఏమంటారు? అది నేను చూడలేదు, కానీ ఏదైనా కొట్టాలి, రామణమూర్తిని కొట్టాలి అని ట్రోల్స్ నడుస్తున్నాయి. అది మూర్ఖత్వానికి పరాకాష్ట. అది వాళ్ళకి ఏతుందో అంటే మేమేదో గొప్ప దేశభక్తులమని, మేమేదో హిందూ మతాన్ని రక్షించే వాళ్ళమని, రమణమూర్తి లాంటి వాళ్ళు హిందూ మతాన్ని వాళ్ళు ద్వేషిస్తున్నారని, మేము రాముడిని కృష్ణుడిని పూజిస్తాం, రమణమూర్తి గారు వాళ్ళని, దీన్ని ఏంటంటే విద్వేషాన్ని పెంచడం. హిందూ మతంలో విద్వేషం ఉండదు. గౌతమ బుద్ధుడు అదే చెప్పాడు, మహాత్మా గాంధీ అదే చెప్పాడు, రామకృష్ణ పరమహంస. హిందూ మతంలో నిజమైనటువంటి హిందూ మతంలో ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే కూర్చొని తపస్సు చేసుకోవడం, నీ మనసును నువ్వు శుద్ధి చేసుకోవడం. అక్కడ ద్వేషం అనేది ఉండదు. ద్వేషించేవాడు హిందువే కాదు. ఈ కేసులో మాత్రం అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ లేవంటారా? పోలీస్ అధికారులు చెయ్యాలి, సెక్షన్స్ మార్చి. పక్క రాష్ట్రంలో ఉన్న పోలీసులు వచ్చి తెలంగాణ వాళ్ళని అరెస్ట్ చేసుకున్నప్పుడు తెలంగాణలో ఇంత దాడి జరిగితే పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అటు ప్రభుత్వం సరి అయినటువంటి విధంగా పోలీస్ అధికారులకు గైడెన్స్ ఇవ్వాలా. పోలీస్ అధికారులు కూడా ఉన్నత పోలీస్ అధికారులు కింది పోలీస్ అధికారులకు గైడెన్స్ ఇవ్వాలా.